సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో వర్షాలు కురవాలని కోరుతూ శ్రీ రేణుక ఎల్లమ్మ నల్లపోచమ్మ అమ్మవార్లకు మున్సిపల్ చైర్మన్ తండ్రి లక్ష్మి పట్టణ మహిళలు జలాభిషేకం చేశారు. అంతకుముందు నీళ్ల బిందెలతో బతుకమ్మాడారు. వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రజలందరూ పాడి పంటలతో ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవార్లను వేడుకున్నట్లు మున్సిపల్ చైర్మన్ తెలిపారు. వర్షాలు కురవకపోవడంతో మహిళలకు పనులు లేక ఇంటి దగ్గర ఉండిపోతున్నారని, ఎండవేడికి కూడా తట్టుకోలేకపోతున్నారన్నారు. వరుణదేవుని ప్రార్థిస్తూ అమ్మవార్లను వేడుకుంటూ ప్రత్యేక జలాభిషేకం చేశామన్నారు. శాంతి మేడం ఓసిరు గారు కదా కొన్ని ఓసిరు పెద్ద హుస్నాబాద్ పట్టణ మహిళలు ఎల్లమ్మ తల్లి ఏదైతున్న ఆరో వార్డు మహిళలందరూ కలిసి ఎల్లమ్మ తల్లి కంటే ముందు పోషవ తల్లి నల్ల పోషవ తల్లికి అట్లాగే ఎల్లమ్మ తల్లికి జలాభిషేకం చేయటకు వర్షాలు కురవాలి, పంటలు బాగా పండాలి, అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి వాళ్ళే మహిళా మనులు ముందు ఆలోచనతో ముందుకెళ్ళడం అనేది జరిగింది. అందరిలో వాస్తవంగా మహిళలు ఎందుకంటే వర్షాలు పడితే పనులు దొరుకుతాయి, పనులు లేక ఇంటి దగ్గర ఉంటున్నాము. మనకు పనులు కావాలి, అట్లాగే పంటలు పండితేనే మనము భుజించే ఆహార పండే అంటే వడ్లు పండే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ ఎండ తీవ్రతను కూడా తట్టుకోలేక కూడా చాలామంది మహిళలు కుటుంబ సభ్యులందరూ ఇబ్బందులు ఎదుర్కోవడం అనేది జరుగుతుంది. కాబట్టి వానదేవుడు కరుణించి వర్షాలు బాగా కురిపించి మన ఎల్లమ్మ చెరువును నింపి